విశాఖ రైల్వే ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలంలో ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. మండే స్వభావం ఉన్న మెటీరియలే అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం పూర్తిగా నార్మల్ కండిషన్ కి విశాఖ రైల్వే స్టేషన్ వచ్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే కోర్దా నుంచి తిరుమలకి వెళ్లే ఎక్స్ప్రెస్ లో ఈ రోజు మంటలు వ్యాప్తి చెంది ఒక్కసారిగా విశాఖపట్నంలో ఒక భయానకమైన వాతావరణం నెలకొనింది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అలాగే ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఎదురైంది. అయితే ఈ మంటలు ఎలా వ్యాప్తి చెందాయి, ఒక్కసారిగా ట్రైన్ లో నుంచి దాదాపుగా 3 బోగీలు మంటలకి దగ్ధమైన పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా అంత ఫైర్ రావడంతో ప్రయాణికులంతా కూడా భయపడి పరుగులు పెట్టిన పరిస్థితి విశాఖ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. అసలు ఈ ప్రమాద ఘటనకి సంబంధించి ఏం జరిగింది అన్న దాని మీద పూర్తిగా విచారణ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే విశాఖ రైల్వే డిఆర్ఎం తో పాటు విశాఖ రైల్వే పోలీస్ అధికారులు, ఫైర్ ఆఫీసర్స్, అలాగే నగర పోలీస్ కమిషనర్ తో పాటు మిగతా అందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అసలు రైల్వేలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఆ ట్రైన్ లో ప్రమాదానికి కారణమైన ఏమైనా వస్తువులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా కావాలని ఎవరైనా ఇంటెన్షన్ గా ఈ ప్రమాదానికి పాల్పడ్డారన్న అంశం మీద క్లూస్ టీమ్ వచ్చి ఆ మొత్తం ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ తాలూకా ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళడం జరిగింది. ఆ మొత్తం నివేదికలంతటి కూడా తయారు చేసే ప్రక్రియలో ప్రస్తుతం రైల్వే అధికారులు ఉన్నారు. అయితే ప్రస్తుతం నేనున్న ఇదే ప్లాట్ఫామ్ మీద కాసేపటి క్రితం ట్రైన్ లో నుంచి మంటలు వ్యాప్తి చెంది ఒక్కసారిగా ఒక భయానకమైన వాతావరణం ఇక్కడ నెలకొనుంది. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కోర్దా నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి అదే ట్రైన్ తిరుమలకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ కోర్దా నుంచి వచ్చిన తర్వాత మరొక 4 అదనపు బోగీల్ని దానికి అటాచ్ చేస్తారు. ఆ తర్వాత అది తిరుమలకి బయలుదేరి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే S1 బోగీలు ఉంటాయో ఆ M1 S1 బోగీల్లో 3 బోగీలకు సంబంధించి ఫోన్ అంటే ఒక మంట రావడాన్ని, అంటే ఒక పొగ రావడాన్ని అక్కడున్న ప్రయాణికులు గమనించారు. అయితే ఆ మొత్తం ఆ బోగీలో ఫోన్ మెటీరియల్, అంటే కడపకు తీసుకెళ్తున్న ఫోన్ మెటీరియల్ ఉంది అన్నది అధికారులు ఇప్పటిదాకా కూడా ఒక అంచనాకు వచ్చారు. ఆ ఫోన్ మెటీరియల్ దగ్గరే మొదట మంటలు వ్యాప్తి చెందాయి. అది ఒక్కసారిగా బోగీలన్నింటికి కూడా అంటుకొని ఉన్న నేపథ్యంలో అక్కడున్న ప్రయాణికులు, అంటే ఆగి ఉన్న ట్రైన్ కాబట్టి ఇంకా బయలుదేరడానికి 2 hours సమయం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రయాణికులు ఎవరు కూడా అందులోపల చిక్కుకొని లేరు. కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వెంటనే వాళ్ళందరూ కూడా పరిస్థితిని గమనించి వాళ్ళంతా కూడా కిందకి దింపేయడం జరిగింది. లోపల ఎవరో ఒకరు ఎదుర్కొన్న నేపథ్యంలో అధికారులు ఫైర్ సేఫ్టీ కోసం ఏవైతే ఇలా ఏసీ విండోస్ ఉంటాయో విండోస్ బ్లాక్ చేసి లోపలికి వెళ్ళి వాటర్ ఫోమ్ తో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఎటువంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ కూడా అసలు ఏం జరిగింది అన్న దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ అయితే ప్రారంభమైంది. మరి శాఖపరమైన చర్యల్లో భాగంగా రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నివేదికలు వచ్చిన తర్వాత అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే పెద్ద ప్రమాదం నుంచి ఈ రోజు విశాఖపట్నంలో ప్రయాణికులు బయటపడ్డారనే చెప్పాలి. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV.